తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ ఆఫీస్ ముందు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన చేపట్టారు పార్టీ కార్యకర్తలు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ బీజేపీ యువ మోర్చా ధర్నా చేపట్టింది. బీజేపీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. హిందువుల ఓట్లతో గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హిందువులను టార్గెట్ చేశారని బీజేపీ యువ మోర్చా ఆరోపిస్తోంది. హిందూ దేవుళ్లను అవమానపరిచేలా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. మా హిందూ మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉంటే ఈ పోలీసులు వచ్చి అడుగుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఈ రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి, నువ్వే కదా ఆ రోజు హిందువుల ఓట్ల కోసం మా భద్రకాళి మీద ఓటు తిన్నావు, మా మల్లన్న మీద ఓటు తిన్నావు, మా యాదగిరి నరసన్న మీద ఓటు తిన్నావు. ఈ రోజు మా హిందువులంటే నీకు నచ్చలేదా? మా హిందూ దేవులంటే నీకు నచ్చలేదా? మా హిందువుల ఓటు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కావాలని హిందూ మనోభావాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉన్నది. అంటే ఇవాళ ఎట్లాగైతే మాంసం తిన్న వాళ్ళు కూడా హిందువులే, మందు తాగేటోళ్ళు హిందువులు, 4-5 సార్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా హిందూ దేవుళ్ళు అని చెప్పి ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారు విమర్శించారో ప్రజలందరూ చూస్తున్నారన్న. లాస్ట్ 1 month బ్యాక్ అదే టోపీ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పి ఒక చిప్ప పట్టుకొని వెళ్ళి ఓట్లు అడుక్కున్న సిచ్యువేషన్ మనందరం చూసినాం. అందుకే హిందువులందరూ కూడా ఇది చూసి నెక్స్ట్ ఎక్కడైతే అవకాశం వస్తే అక్కడ గుణపాఠం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మా బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేయడానికి బయటకు వచ్చినాం. చూడండి ఎట్లా కొడుతున్నారు, మా కార్యకర్తల్ని ఎట్లా తన్నుకుంటా లోపల తీసుకెళ్తున్నారు. ఈ స్వేచ్ఛ కూడా లేకపోతే తెలంగాణ ఎందుకు వచ్చింది? నువ్వెందుకు సీఎం అయినావు? ఏం చేస్తున్నావు? వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 100% సారీ చెప్పాల్సిందే. నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎట్లున్నాయో అది పూర్తి స్థాయిగా హిందూ వ్యతిరేకంగానే ఉన్నాయనేది భావించాలి. హిందూ సమాజం అనేది ఊరుకోదు. రేవంత్ రెడ్డి గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జూబ్లీ సెలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అనేది వ్యాఖ్యలు అన్నావో అది నిన్నటితో పూర్తిగా నిరూపించుకున్నావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎప్పుడైనా ముస్లింలకే మద్దతుగా ఉంటుంది తప్ప హిందువులకు ఉండదని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మారిపోయినావు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే దాన్ని విధంగా ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి తయారైనావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, రానున్న రోజుల్లో హిందూ సమాజం నిన్ను వ్యతిరేకిస్తుంది. హిందూ ద్రోహిగా, హిందూ సమాజ ద్రోహిగా నువ్వు మిగిలబోతున్నావు అనేది నువ్వు ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఈరోజు ఇంత దారుణమా? ఈరోజు హిందువుల పట్ల నువ్వు ముస్లింవా క్రిస్టియన్ అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ముస్లింవా క్రిస్టియన్గా ఈరోజు హిందువుల పైన నువ్వు ఇంత కక్షపూరితంగా ఉంటావా? ఈరోజు హిందువుల పైన ఇంత దాడి చేస్తావా? ఈరోజు అయ్యప్ప సమ్మాల పైన గొంతు పట్టి పిసికి కాళ్ళతో తంతు, కూలీతో తంతు ఈ పోలీసులు ఈ విధంగా తయారు చేయాలంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా